మంచిర్యాల జిల్లా మందమరిలోని సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో మాట్లాడి భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. జీవితంలో కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చని, ఉన్నత శిబిరాలు అధిరోపించాలంటే చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించి ఆ దశగా కృషి చేయాలని అన్నారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని, అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని చెప్పారు. నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను యువత ఉపయోగించుకోవాలని సూచించారు. ప్లీజ్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మీ రంగంలో, మీ ఫీల్డ్లో, మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్లో మీరు అందరికంటే తోపు ఎందుకు కాదని చెప్పి ఆలోచించాలి. దాని ప్రకారం కష్టపడాలి. ఇవాళ రేపు ఐ నో జెన్జీ స్టైల్ ఎట్లున్నదంటే ఇంట్లో కూర్చొని అన్నీ అయిపోవాలా, ఫోన్లో చిట్కా వేస్తే అన్నీ అయిపోవాలని చెప్పి జొమాటో, బ్లింకిట్ ఆ మైండ్ సెట్ ఉన్నది. కానీ కష్టపడకపోతే మనం ఏమీ చేయలేదు మన జీవితంలో. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను కూడా చిన్నప్పుడు స్కూల్లో కూర్చుంటే అందరు కష్టపడాలంటే నాకు బోరు కొట్టేది. ఇప్పుడు నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు కష్టపడాలని చెప్తున్నా, మీకు బోరు కొట్టచ్చు. కానీ కష్టపడితే కానీ మన గోల్ రీచ్ కాలేము. ఇది చెప్తూ ముగిస్తాను. ప్రతి ఒక్కరికి